మన బైర ఎంత పెద్ద అయ్యిండో, చాలా హైట్ అయిపోయాడు మనం ఇచ్చినప్పుడు. చూడండి గైస్, డాగ్ బియర్ అంటే డాగ్ బియర్ అంటారా బాబు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్ విత్ హరీష్. గుడ్ మార్నింగ్. ఇలా చాలా హ్యాపీగా ఉన్నా గైస్, చాలా అంటే చాలా. ఎందుకంటే మన బైరా మళ్ళీ మన ఇంటికి వస్తుండు. ఎందుకంటే మన ఎవరైతే తీసుకోవేండో ఆ అన్న పనుల మీద బయట తిరుగుతున్నంట, ఇంకా నాలుగు అవుతుందంట. సో ఆ బ్రదర్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా అని నాకు ఒక ఫోన్ చేసి చెప్తే, వేరే వాళ్ళకి ఎందుకన్నా నాకే ఇచ్చేసి అని చెప్పిన. ఇంకా ఓనరాంటి ఏమంటుంది అనుకుంటున్నా. ఈ అమ్మ సార్ ఓనరాంటి ఏమైనా కానీ మీ అవ్వ అసలు తగ్గేది లేదు. ఇంకా చలో లెగ్స్ గో. ఇంకా మనం పోయి ఇంకా తీసుకొచ్చుకుందాం. ఇంకా అమ్మ 2.5 months అవుతుంది అని చూడక. ఇంకా అని చూసి మా మమ్మీ రియాక్షన్ ఏందో తెలియదు. తీసుకొద్దాం పోయి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మంచిగా రేపు నుంచి ఇంకా భైరవ లక్కీ ఇంకా బ్లాగ్స్ వస్తాయి. చలో లెగ్స్ గో. సో ఫైనల్గా ఇంకో చూడండి గైస్, మన బైర ఎంత పెద్ద అయ్యిండో, చాలా హైట్ అయిపోయాడు మనం ఇచ్చినప్పటి నుంచి. 2.5 months నుంచి ఇప్పుడు చూస్తున్నాను. ఎట్లా ఆడుతుంటున్నాను గైస్ మనోడు. నేను మా తమ్ముడు ఎట్లా ఆడుతుంటాడు. అట్లా ఇట్లా చూడగానే గుర్తుపట్టిండు. గుర్తుపట్టడేమో ఎట్లా అనుకున్నా, చూడగానే గుర్తుపట్టిండు. ఎట్లా ఆడుతుండు చూడండి. కొడుతుండు సీదా. ఇంకా మనం ఇన్ని తీసుకుపోదాం ఇంటికి. ఇంకా రేపు నుంచి ఈ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బ్లాగ్స్ ఈ నాట స్టార్ట్ అన్ని. లెట్స్ గో. వచ్చినాగంటు ఓయ్. ఫస్ట్ అలా అమ్మని చూసుకుంటానంట. చూసుకొని లక్కీ ఇంకో వచ్చిండు. గంట బాబా గంటు గంటు ఒక్కనే చెప్పాలి ట్రైనింగ్ లేదు నీకు. బాబా అమ్మ గంటు బాగంటే నాకంటే ఓడిపోయినా నువ్వు అమ్మని వదిలిపెట్టి. గంటూ అమ్మని వదిలిపెట్టి పోయినాయా? వచ్చినాయా నా రాజ్యపెట్టు? వచ్చినాయా మమ్మతో ఎక్కడికి వచ్చినాయా? నా రాజ్యనే నేను చూని పెట్టి నా రాజు పెట్టి మా అమ్మ పెట్టి నా అమ్మ పెట్టు. నీ బాబా నీ పెట్టునే. నీ గంటు గడు పెట్టా? నీ గంటు గడు పెట్టా? ఇంకా స్టార్ట్ చేసింది సతాయించడం. గంట కట్టేది గంట కట్టేది చిన్న. గుడ్ మార్నింగ్ భైరవా. ఓ భైరవా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు నువ్వు ఈడ ఎండగా కూకొని? ఏం చేస్తున్నావు? హ్యాపీయా మొత్తం? ఇద్దరు మమ్మీని చూసుకుంటా హ్యాపీయా?
ఇంకొచ్చింది మమ్మీ. వీడైతే నైట్ ఎంత సతాయించిండు గైస్, అమ్మ చాలా సతాయించిండు నైట్ అయితే. కొడుతుండు, వాళ్ళ మమ్మీనే కొడుతుండు సీదా. ట్రైనింగ్ లేదు ఏం లేదు, వాళ్ళ మమ్మీనే కొడుతుంది చూడండి గైస్. నైట్ అయితే అమ్మా ఆడు వండుకోలే, మమ్మల్ని వండుకోనియలే. ఇప్పుడు కొడుతున్నానే ఇలా కట్టేసిన అని. ఈయన ఉండు కంటున్నావు, నువ్వు ఈయన ఉండు, నేను ఇన్నే మొత్తం తెల్లాన్న ఇన్నే నువ్వు సరేనా. నీ యాక్టింగ్ మస్తు ఉంటుంది. యాక్టింగ్ వాళ్ళ మమ్మీ చూడండి గైస్ ఎక్కడ చూస్తుందో. వాళ్ళ అమ్మాయికి సతాయించుండు, వాళ్ళ అమ్మాయి విసుకొచ్చేస్తుంది. వాళ్ళ అమ్మాయికి ఎగిరి తోక కొడుతుండు, చెవు కొడుతుండు, మెడ కొడుతుండు, ఏమేమో చేస్తుండు. ఈయన్నే కడతాను నేను. చూడండి గైస్, మా గంట పనులు దిగిపోయాయి, పాల పనులు. పాల పనులు దిగిపోయింది గంట. మన బయటకి ఇంకా మెడకి కాలరు, లీషు, ఫుడ్, పెడిగ్రీ అన్నీ తీసుకోవాలి. మా అమ్మ ఫుల్ హ్యాపీ ఉంది. అవన్నీ తీసుకోవడానికి వచ్చింది ఇక ఈ మైదానాల్లో. చూడండి గైస్ ఎన్నో ఉన్నాయి, ఎన్ని వెరైటీస్. డక్కు చూడండి, ఏదో ఉన్నాయి ఇవన్నీ. బాల్ మస్తు టాయ్స్ ఉన్నాయి గైస్ ఇక ఈ మైదానాల్లో. ఇక ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఫుడ్ అన్ని స్పెషల్, రాయల్ స్పెషల్, ల్యాబ్ స్పెషల్, అన్ని జర్మన్ షెపర్డ్ కూడా ఉంటుంది, స్విజ్జుబీ ఉంటుంది. ఒకసారి వచ్చి ట్రై చేసుకోండి, 15% ఆఫ్ దొరుకుతుంది ఇట్లా మంచిగా షాప్లో. అన్ని ట్రీట్స్ కూడా ఉంటాయి ఇలా. ఇంకా గైస్ చూడండి గైస్, ఇది డాగ్ బియర్. ఇది బియర్ ఫర్ డాగ్స్ అని ఉంది చూడండి. దీని ఎంఆర్పి 349 ఉంది. ఇంకా మనుషులేక అనుకున్న డాగ్స్కి బియర్ వచ్చింది. ఇంకా మన బయట ప్రెజెంట్ ఫొటోస్ గైస్, ఇది ఎట్లున్నా చూడండి. ఈ పాటికి మన దగ్గర ఉంటే వేరే ఉంటుండే. పక్కగా అయిపోయింది కదా, మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది గైస్. బెల్ట్, కాలరు, కడిగ్రీ, బిస్కెట్లు, బొక్కలు అన్నీ. ఇంకా చూడండి గైస్, ఫేమ్ దా. ఇంకా మమ్మీ ఇంకా కొడుకు కలిసిపోయారు. ఇటు బైరా వాడు లక్కీ వాళ్ళ మమ్మీ. చూడండి గైస్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే, క్యూట్గా. కానీ వీడుగా ఏం కనిపించేంత మంచోడైతే కాదు గైసుడు. నిన్న నైట్ తెచ్చినప్పటి నుంచి అమ్మ సావ కొట్టిండు. కనిపించేంత ఇన్నోసెంట్ అయితే కాదు. వాళ్ళ అమ్మాయి వాము కొత్త బెడ్ తీసుకొచ్చినా దాని వాసన చూస్తుంది. ఇద్దరికి చైన్లు వేసి మంచిగా సాయంత్రం పూట ఇక్కడ కూర్చోబెట్టాక